నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేస్ అనే కేసుని ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, కేసు ఫైల్ చేసిన వ్యక్తి విత్డ్రా చేసుకోవచ్చా, కాంప్రమైజ్ కావచ్చా? సో మిత్రులారా, చెక్ బౌన్స్ అనేది ఒక ప్రైవేట్ కంప్లైంట్ కేసు. ఈ చెక్ బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ చెక్ బౌన్స్ కేసుకి సపరేట్ గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ అనే చట్టం అమలు ఉంది. ఈ చట్టం ప్రకారంగా, అలాగే బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా ప్రైవేట్ కంప్లైంట్ అనేది న్యాయస్థానంలో ఎవరైతే చెక్కు తీసుకున్న వ్యక్తి, అంటే మోసపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్ డైరెక్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తుంటారు. ఎంత అమౌంట్ ఉన్నా కూడా మెజిస్ట్రేట్ కోర్టులోనే ఈ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తుంటారు. సో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరైతే చెక్ ఇచ్చి మోసం చేశారని ఆరోపించబడుతున్నాడో ఆ వ్యక్తికి న్యాయస్థానము సమన్స్ జారీ చేస్తుంది. సమన్స్ టు అక్యూజ్డ్ అని అంటారు. సో నోటీస్ అందుకున్న వ్యక్తి, అంటే ఆ సమన్స్ అందుకున్న వ్యక్తి న్యాయస్థానానికి ప్రతి వాయిదాకు హాజరు కావాలి. అతని తరపున అతను ఒక అడ్వకేట్ ని కూడా నియమించుకోవాలి. ఆ నేరము నేను చేయలేదని, ఎందుకు చెక్కు జారీ చేశానో నిరూపించుకునే బాధ్యత అతని మీద ఉంటుంది. ఇలా బిఎన్ఎస్ఎస్ క్రిమినల్ చట్టం ప్రకారంగా న్యాయస్థానము ఒక ప్రొసీడింగ్ నిర్వహించి నిజంగా ఇక్కడ అఫెన్స్ జరిగిందా లేదా నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చెక్ బౌన్స్ కేసులో ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటి అంటే, ఈ బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారంగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తి కేసు ఏ దశలో ఉన్నా కూడా ఆ కేసును అతను విత్డ్రా చేసుకోవచ్చు, లేదా కాంప్రమైజ్ కావచ్చు. లోక్ అదాలత్లు నిర్వహించినప్పుడు కూడా ఆ చెక్ బౌన్స్ కేసుని కాంప్రమైజ్ అయిపోవచ్చు, లేదా అవుట్ ఆఫ్ ద కోర్ట్, అంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ప్లస్ ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఇతను కోర్టు అవతల వీరు మాట్లాడేసుకుని మేము కాంప్రమైజ్ అయిపోయామని చెప్పి ఓ కాంప్రమైజ్ పిటిషన్ న్యాయస్థానంలో దాఖలు చేసి కేసుని క్లోజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. సో ఈ అంశం మీద అనేక తీర్పులున్నాయి, అలాగే ఈ చట్టం మీద అనేక పుస్తకాలు ఉన్నాయి. సో మీకు అర్థం కావడానికి చట్టపరమైన సమస్యలు పరిష్కారాలను పుస్తకాన్ని సంక్షిప్తంగా వివరణ ఇవ్వడానికి తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందొచ్చు. అలాగే ప్రతి నెల ఆయా హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ల కాపీని కూడా మీకు ప్రతి నెల అందించే ప్రయత్నం చేస్తాం. ఆ కాపీ కావాలనుకుంటే మీరు 12 నెలల కాలానికి సభ్యత్వం తీసుకుంటే ఆ కాపీ పోస్ట్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.